అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని సమయానుసారంగా ప్రతి కాలనీ అభివృద్ధి చేస్తానని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన నియోజకవర్గ పరిధిలోని 62వ డివిజన్ కాజీపేట్ రెహమాత్ నగర్లో 40 లక్షల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్లలో కాజీపేట ప్రజలకు బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేసింది ఏమీ లేదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కనపడుతోందని చెప్పారు. లజ్జ అనేది 3 కనుక్కుంటే మాట్లాడద్దు, వాళ్ళు అర్హత లేదు వాళ్ళకి. మీ ఉదాహరణకు కాజీపేట బ్రిడ్జ్ ఆగిపోతేనే ఇంతవరకు స్టార్ట్ చేయలేని ఎదవలు మాట్లాడితే అర్హత ఉన్నదా? రోడ్లు ఇన్ని మునిగిపోతుంటే మేము గతంలో 25 ఏళ్ల కింద గుంటి కుమారస్వామి పోసిన రోడ్ ఇది. సిగ్గు అనిపించట్లేదు చెప్పుకోవటానికి. మీరు బీజేపీ వాళ్ళు చాలా మాట్లాడతారు డబుల్ ఇంజన్ అని చెప్పి. 10 ఏళ్ళు బీఆర్ఎస్ బీజేపీ ఉన్నది కదా, డివిజన్ తేలేని దద్దమలా ఎందుకు తేలేకపోయిన జవాబు చెప్పండి కాజీపేట ప్రజలకు. మేము ఇవాళ కాజీపేటకు హాస్పిటల్ విషయంలో కానివ్వండి, బస్ స్టాండ్ విషయంలో కానివ్వండి, బ్రిడ్జ్ విషయంలో కానివ్వండి, దినం తప్పించి దినం వీటి మీద మేము పర్యవేక్షిస్తున్నాం. ఇవాళ ఇన్ని రోడ్లు పోస్తున్నాం, ఎందుకు పోయలేకపోయినారు మీరు?